చాలా సంతోషం. మనందరికి తెలుసు షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ చాలా గంజిలో ఉండి ఇరుకిరుకు ఉండి రైతులకు ఇబ్బందులు ఉండే, వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండే, రవాణా సౌకర్యానికి కూడా చాలా ఇబ్బందులు ఉండే, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ మార్కెట్ని ఇక్కడ తరలించడం జరిగింది. ఈ అభివృద్ధి కూడా అప్పుడు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇక్కడున్న మార్కెట్ నిధులను తరలించకపోయారు తప్ప రైతుల సంక్షేమానికి మాత్రం పనిచేయలేదు, వ్యాపారస్తుల సంక్షేమానికి మాత్రం పనిచేయలేదు. ఇది నేను నిక్కచ్చిగా చెప్పగలుగుతా ఉన్నా. వ్యవసాయ మార్కెట్ అనేది మనకు ఒక రైతుకు గుండెకాయ లాంటి. ఈ వ్యవసాయ మార్కెట్లో వారు అనుకున్నట్టుగా మౌలిక వసతులు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. వారు ధాన్యం తెస్తే ఆ ధాన్యానికి ప్రకృతి వల్ల ఇబ్బందులు జరగకుండా వ్యాపారస్తులు ఇటు మార్కెట్ కమిటీ కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఈ మార్కెట్ ఇంత విశాలమైన మార్కెట్ను కొందరు పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఉత్పన్నమైనాయి. మరొక్కసారి గంటపదంగా చెప్తున్నా, ఈ మార్కెట్ కమిటీ నిధులను తరలించకపోయారు కొన్ని విధవలు. ఇలా మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు నిజంగా షాద్నగర్ మార్కెట్ నిధులు మళ్ళీ కూడా వాపసు తీసుకురావాలి. ఇవల్ల మళ్ళొక్కసారి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నూతనంగా పాలకవర్గం, ఇవాళ ఈ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు ఎంత ఉత్సాహంతో పనిచేస్తారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఒక రైతు కుటుంబంలోకి వచ్చిన సులోచన కృష్ణారెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్గా అప్పచెప్పడం జరిగింది. దానికి ఒక మైనార్టీ సోదరుడు, ఎప్పుడు రైతులతో అనుబంధం ఉండే వ్యక్తి, తన కుటుంబాన్ని బయటకెడతాడు, సమాజం గురించి పనిచేసే బాబర్ను వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. డైరెక్టర్లు కూడా అపారమైన అనుభవం కలిగిన, వ్యవసాయాల మీద అనుభవం కలిగిన బాలశివరెడ్డి అట్లుంటోళ్ళను, ఇక్కడ కృష్ణారెడ్డి అన్న అట్లుంటోళ్ళను, సురేష్ గౌడ్ అట్లుంటోళ్ళను, మా రవి నిరంతరం వ్యవసాయం మీద ఆధారపడి ఉండే రవి డైరెక్టర్గా, మిగతా వాళ్ళు కరుణాకర్ కూడా 6 కూడా వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్ళే. అంటే ప్రతి ఒక్కరిని కూడా వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళనే ఈ యొక్క పాలకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. నేను ముఖ్యంగా వ్యాపారస్తులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పాపం ఏ దోపిడీ చేయకుండా వాళ్ళు ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రైతులకు ఇబ్బంది పెట్టకుండా పాలక వర్గంతో వాళ్ళంతా కలిసిమెలిసి సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోవడం చాలా అభినందనీయంగా ఉంది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్దిగా ఇతర సంక్షేమం, ఇతర అభివృద్ధి, ఇతర కార్యక్రమాలన్నిటి మీద దృష్టి సారించడం. ఇప్పుడు మా చైర్మన్ గారు నన్ను పిలవడం జరిగింది. సార్, మీరు ఇక్కడ రావాలి, ఇంకొంచెం మనం మార్కెట్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, కొన్ని షెడ్లను రినోవేషన్ చేయాలి, ఇక్కడ ధాన్యానికి సరిపడే ఈ యొక్క షెడ్ల నిర్మాణం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి వారు పిలిచిర్రు. నేను ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఇది మన మార్కెట్, మన రైతులు, మన ప్రాంతం, ఇది మనం మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అన్ని విషయాలను. కాబట్టి మనం రాజకీయాలకు పోం, రైతు సంక్షేమమే మా ధ్యేయం. వ్యాపారస్తులకు అన్ని వసతులు కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ పాలకవర్గం మీద ఉంది. మేము ఆ దిశగానే పోతాం. మాకు వేరే బేసేజాలు లేవు. రైతులకు అన్ని వసతులు కల్పిస్తాం, వ్యాపారస్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. నేను ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడ్డ పాలకవర్గం ఎప్పుడు ఈ విధంగా పనిచేయలేదు. వారు కూడా ఉంది. నేను ఆ రోజు కూడా చెప్పిన, మనం పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ పాలకవర్గం దోపిడీ, అది ఇది అక్రమాలకు పాల్పడుతుందనే పేరు మనకు రావద్దు. మనము క్లీన్ ఇమేజ్ ఉండాలి. ఎక్కడ పోయినా మనం మాట్లాడగల శక్తి ఉండాలి. మనం అక్రమాలకు, అవినీతికి పాల్పడన రోజులు ఎప్పుడైనా మాట్లాడచ్చు. కొందరు సన్నాసులు పనిలోకి వచ్చి వరిధాన్యం కొనుగోలు చేస్తలేరు, రైతులకు ఇబ్బందులు అవుతున్నాయని ఊపిడి కంపడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇక్కడ జరిగింది ఒకటి, ఇలా చెప్పేది ఒకటి. పార్టీలు ఉండాలి, కానీ వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా అర్థం చేసుకుంటాం. రైతుకు తోడ్పడే విధంగా కూడా చేయాలి. కొందరు మహాన్మాలు వచ్చి ఇలా
మినిమం జ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే పత్రికా సోదరులతో చెప్పుకుంటేనే మాకు కొద్దిగా నిజాలు బయటకు వస్తాయి. మీతో ఎంఎస్పి రేట్ ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, కొనిపెట్టవలసింది మనం ప్రాసెస్ చేసి స్టేట్ గవర్నమెంట్లు ప్రాసెస్ చేస్తారు. రైతుల తానికి వచ్చినప్పుడు ధాన్యానికి అన్ని వసతులు కల్పించేది. కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోయి తెలియక ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తారు. మీరు స్పష్టంగా పత్రికా సోదరులకు తెలుసు, అందరికి తెలుసు ఎవరు కొనుగోలు చేయాలి దేశానికి సంబంధించిన ధాన్యాన్ని. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకుంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఉండదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అంటే ప్రజలకు సరిపోయిన రైతులకు ఎంఎస్పి రేట్ ఇచ్చుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అది మర్చిపోయి వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి ఏదో రాజకీయ ఉనికి కాపాడుకోనికి వచ్చి ఇతర రాజకీయాలు చేసుడు బంద్ చేసుకోవాలి. సాధ్యమైతే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పియాలి. ఇంకా మా దగ్గర సాగు విస్తరణ పెరుగుతూ ఉంది, మా దగ్గర మంచి వర్షాలు పడతా ఉన్నాయి, కొనుగోలు ధాన్యం ఎక్కువ వస్తూ ఉంది, ధాన్యం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతు మీద ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయాలి. అది మర్చిపోయి ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ స్థానిక అధికారుల మీద, స్థానిక పాలక వర్గం మీద ఏదో బట్టగాల్చి మీదేస్తామని చేస్తే, ఇక్కడ బట్టగాల్చి మీదేస్తే కాల్చుకునే వాటికి ఎవరు లేరు. అంత విఘ్నులు ఉన్నారు, వ్యవసాయం అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, పాలక వర్గానికి పట్టుంది, వ్యాపారస్తులు కూడా ఎక్కడ మోసం చేయడం లేదు. వారు మొన్న గొప్ప విషయం ఎంఎస్పి రేట్ కంటే కూడా ఎక్కువ కూడా కొనుక్కోవడం జరిగింది. కాబట్టి నేను వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా, ఇదే పాలక వర్గానికి ధన్యవాదాలు చెప్తున్నా. మీరు కాంట్రాక్టర్తోని శరవేగంగా ఈ షెడ్లు నిర్మాణం చేసిస్తే మీ ఆయంలో ఒక మంచి పని జరిగినట్టు అవుతుంది. కాబట్టి రైతుకు మనకు అండగా నిలబడాలి, వ్యాపారస్తులకు మనకు అండగా నిలబడాలి. మనం ఒకటే, మనది ప్రజాపాలన పార్టీ. మనం ప్రజలకు కావాల్సినవి సమస్యలు తీర్చే పార్టీ మనది. ఏదో దండుకునే పార్టీ కాదు మనది, తప్పుడు ఆరోపణలు చేసే పార్టీ కాదు మనది, ఒప్పుకున్నది చేసే పార్టీ మనది. కాబట్టి మేము రైతులకు అన్ని విధాలా ఆదుకుంటాం, రైతులకు అండగా నిలబడతాం. దట్స్ ద సేమ్ టైం వ్యాపారస్తులకు మౌలిక వసతులు కల్పిస్తాం. ఇది మా పాలక వర్గం చేస్తున్న పని. నేను ముఖ్యంగా వారికి, పాలక వర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాదార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ గిడ్డంగులు భూమి పూజ కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన షాదార్ శాసనసభ్యులు, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మెంబర్స్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి మండల ప్రెసిడెంట్లు, సింగిల్ విండో చైర్మన్లు, వాళ్ళందరూ కూడా, రైతులకు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఈ మార్కెట్ను పట్టించుకున్న నాతులు లేడు. మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఆగమ్య గోచరం, అసలు నిలవడానికి ఇష్టం ఉండకుండా బిల్డింగ్ను మరి మేము రాగానే ఒక 3-4 నెలల లోపల ఆఫీసును కూడా మంచిగా చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే డబ్బులు లేక కొద్దిగా కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 3 కోట్ల చిల్లర మేము ఈ 3 షెడ్ల కొరకు మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ ఒక సీసీ రోడ్డు కొరకు 32 లక్షలతోన సీసీ రోడ్డు కూడా మంజూరైంది. దాన్ని కూడా తొందరనే టెండర్ ప్రాసెస్ చేయించి ఆ రోడ్ను కూడా కంప్లీట్ చేస్తాం. మరి కూరగాయల మార్కెట్లో కూడా మరి సీసీ రోడ్లు కూడా ఇంకొక 15-20 రోజుల్లో అది కూడా 2 సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ చిన్న షెడ్లలో కొద్దిగా వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. వాటికి కూడా సాధ్యమైనంత వరకు మళ్ళీ రేపు మీటింగ్లో పెట్టి వాటిని కూడా రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రెయిన్ మార్కెట్లో 3,12,00,000 రూపాయల నిధులతో, మార్కెట్ కమిటీ నిధులతో 3 కవర్డ్ షెడ్ల నిర్మాణం కోసం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం గావించడం జరిగింది. ఇందులో 3 షెడ్లు రైతుల కొరకు, వారి యొక్క సరుకుల అమ్మకం కొరకు నిర్మించడం జరుగుతుంది. ఇట్టి పనిని 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.